చంద్రబాబు నాయుడు గారు తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం, గెలవడం కోసం, ఎన్నికల్లో విజయం సాధించడం కోసం నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తారు, ప్రజాస్వామ్య విలువల్ని మంట గలుపుతారు. ఏ గడ్డైనా కరిచి అధికారం చలాయించాలని ప్రయత్నం చేసే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు అనే విషయం ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నటువంటి వర్గం ఎవరయ్యా అంటే, ఇప్పుడు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నటువంటి యువకులు ఉన్నారే, వారు 11 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వారికి ఓటు హక్కు ఉండి ఉండదు, రాజకీయాల గురించి ఆలోచించి ఉండరు. వాళ్ళందరికీ మనం చేస్తున్న 30 సంవత్సరాల యువకులు లోపలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల నుంచి చెబుతున్నటువంటి మాయమాటలు విన్నారేమో. ఇది చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం. ఓటు కోసం, నోటు కోసం కక్కుర్తిపడేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకు 30 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు నేను ప్రత్యేకంగా కొనడం లేదంటే, వారికి చంద్రబాబు నాయుడు గారి విషయం అంతా పూర్వమే తెలుసు. వైస్రాయ్ హోటల్లో నందమూరి తారక రామారావు గారిని దించటం కోసం ఎంత అనైతికంగా ప్రవర్తించారో పుంఖాలుగా కథలు ఆ రోజునే విన్నాం మనం అందరం కూడా. ఆ రోజున కూడా క్యాష్ కొట్టారు, ఆ రోజున బెదిరించారు, ఆ రోజు వ్యవస్థలన్నింటినీ కూడా ఉపయోగించుకొని తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడ అధికారం అది? ఎన్టీ రామారావు గారి అధికారాన్ని లాక్కుని నిలబెట్టుకోవడం ప్రయత్నం చేసినటువంటి నీచమైన రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీనికి అక్కుర్తి పడ్డాడు అంటే పెద్ద ఆశ్చర్యం కలగలేదు. కానీ ఇది చాలా దారుణమైనటువంటి విషయం. భారత ప్రజాస్వామ్యంలోనే ఒక తీవ్రమైనటువంటి మచ్చ కలిగించేటటువంటి అంశం. అవి చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న చెప్పారు, మహానాడులో ఎన్నో నీతి వాక్యాలు చెప్పారు. మరొకటి చెప్పారు, అవినీతి ప్రతిపక్షంతో పోరాడంటే సిగ్గుగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారికి. ఆహా, ఏమి చంద్రబాబు నాయుడు గారు అవినీతి ప్రతిపక్షం అన్నారే, మరి మీరెంతమంది నీతిమంతులు ఇవాళ చాలా స్పష్టంగా బయటకు వస్తా ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పేవన్నీ కూడా శ్రీరంగ నీతులు, చేసేవన్నీ తప్పుడి పనులు. నీతులు మాత్రం చెప్పడానికి ఇతరవారు ఉన్నారు కానీ తను ఆచరించడానికి లేదనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి తీరు ఇది చంద్రబాబు నాయుడు గారి విషయంలో.